రామయ్య నరసయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేది. వాళ్ళు ఎన్నో నుంచో ప్రాణ స్నేహితులు. ఒకనాడు ఉన్నట్టుండి వాళ్ళిద్దరికి మాటలు ఆగిపోయినాయి. ఒకల మీద ఒకరు పగలు పెంచుకున్నారు. ఇక రామయ్యకు నరసయ్య ఒకనాడు ఎదురయ్యిండు. అప్పుడు నరసయ్యతో రామయ్య ఇట్లా అన్నాడు, ఇగో నరసయ్య, మనిషి అన్నాక కొంచెమన్నా తెలివి ఉండాలి, ఎవడే చెప్తే అది పట్టించుకున్నాడేనా అన్నాడు. అప్పుడు నరసయ్య, నువ్వు దేని గురించి చెప్తానో నాకు అర్థమైతలేదు అని అన్నాడు. రామయ్య అన్నాడు, నువ్వు నా మీద పగ పెంచుకున్నవాట, నా అంతు చూస్తా అన్నవాట, చెప్పుడు మాటలు ఇనుడు మంచిది కాదు చెప్తానా అన్నాడు. అప్పుడు నరసయ్య అన్నాడు, సరే నేను నీ మీద పగ పెంచుకొని నీ అంతు చూస్తా అని నీకెవరు చెప్పిరు అని అన్నాడు. అప్పుడు రామయ్య అన్నాడు, నువ్వు గా సోమయ్యతో చెప్పినవాట, అందుకే నిన్ను అడుగుదామని వచ్చిన అన్నాడు. అప్పుడు నరసయ్య ఒక చిన్న నవ్వు నవ్వి, సరే మరి నువ్వు నాకు చెప్పుడు మాటలు వినొద్దని చెప్పి నువ్వే చెప్పుడు మాటలు నమ్ముతావు కదా అని అన్నాడు. ఇక ఈ ముచ్చట విన్నాక ఇద్దరు కొద్దిసేపు అట్లనే చూసుకొని మంచిగా నవ్వుకున్నారట. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అనవసరంగా చెప్పుడు మాటలు విని ఒకల మీద నిందలేసుడు మంచి పద్ధతి కాదు. అది ఏ బంధమైనా సరే.